హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రేజాక్ ఫీట్. ఇప్పుడు గిన్నెలో వాటర్, షుగర్, బెల్లం, యాలకులు వేసి ఇలా వేడి చేశాను. కొద్దిసేపటికి ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ ఇలా చేంజ్ అయింది, చూసారు కదా. ఇంకో గిన్నెలో కాస్త నెయ్యి అండ్ ఆయిల్ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇలా కలర్ఫుల్గా వాటర్ కూడా మంచిగా వేడవుతూ ఉంది. ఈలోపు ఇవి రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా డ్రై ఫ్రూట్స్ ఎలా మంచిగా గోల్డెన్ కలర్లో షైన్ అవుతున్నాయో. అన్నీ రోస్ట్ అయిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకాస్త ఆయిల్ వేడి చేసి ఉప్మా రవ్వ ఇలా రోస్ట్ చేస్తున్నాను అనమాట. హోప్ఫుల్లీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఏం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫైనలీ రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ లో ఫ్లేమ్లోనే మాత్రం పెట్టి ఇలా ఫ్రీక్వెంట్గా కలుపుతూ ఉంటే ఉప్మా రవ్వ వచ్చేసి కాస్త గోల్డెన్ బ్రౌనిష్కి చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడు పక్కన ఏదైతే వేడవుతూ ఉందో ఆ స్వీట్ లిక్విడ్ దీంట్లో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారు కదా, మొత్తం మిక్స్ చేస్తూ ఆ లిక్విడ్ అంతా యాడ్ చేసేసాను. కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఓన్లీ ఒక 5 minutes స్టవ్ మీద ఉడికించాలి మూత పెట్టి. దాని తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. మంచిగా ఉడికిపోయి ఉంటుంది. గట్టిగా అవ్వనివ్వద్దు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, సూపర్ కలర్ఫుల్ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.